స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో వందే మాత్రం ప్లే అవుతూ ఉంటే ఒక్కసారిగా సోనియా గాంధీ హావభావాలు మనకు తెలుసు. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ అండ్ అటు మల్లికార్జున్ ఖర్గే ముగ్గురు కూడా ఒక ఫ్రస్ట్రేషన్కి గురైనటువంటి విజువల్ మనం చూసాం. ఆ తర్వాత నెక్స్ట్ డే సిడబ్ల్యూసీ సమావేశం పెట్టుకున్నారో ఆ సమావేశంలో 1937 రిజల్యూషన్ ఏదైతే ఉందో ఆ కాంగ్రెస్ రిజల్యూషన్ ప్రకారం 2 చరణాలే మేము పాడతాము, మిగతాయి పాడము అని అంటున్నారు. లిటరల్లీ మాట్లాడితే సార్ నాకు నిజంగా అర్థం కాలేదు. నిజంగా ఆ రోజు నెహ్రూ గారు, సర్దార్ పటేల్ గారు, ఈ స్వాతంత్రోద్యమకారులు వీళ్ళందరూ ఉండవచ్చు కాక, బట్ నా ప్రశ్న ఏంటంటే నిజంగానే ఒక పార్టీ సమావేశమే అది. ఆ రోజు కాంగ్రెస్ సమావేశంలో నిర్ణయించినటువంటి తీర్మానం దాన్ని మేము అమలు చేస్తామంటున్నారు. అంటే వీళ్ళకు రాజ్యాంగము లేదా పార్లమెంట్లో చేసిన చట్టం కంటే ఒక పార్టీ తీర్మానమే ఎక్కువ. రేపొద్దున ఎంఐఎం వాళ్ళు ఒక తీర్మానం చేస్తారు, రేపొద్దున బీజేపీ వాళ్ళు నేను ఈ తీర్మానం చేస్తాను, దీన్ని నేను ఫాలో అవుతాను, నేను రాజ్యాంగం మన చట్టాన్ని ఫాలో గాను అంటారు. రేపొద్దున డిఎంకే వాళ్ళు ఇదే అంటారు, మేము కూడా డిఎంకే దాంట్లో తీర్మానం చేసుకున్నాము, మాకు తమిళనాడే లెక్క, నేను తమిళమే ఇంపార్టెంట్, నాకు అంతేనా, వదిలేద్దామా? వాళ్ళు అన్నారు కదా స్టేట్ సాంగ్ పాడాల్సింది కంపల్సరీ చేశారు ఇప్పుడు. అవును, మనకి తెలంగాణలో స్టేట్ సాంగ్ లేదు మనకి. అవును, ఓకే, వాళ్ళకి స్టేట్ సాంగ్ తమిళ వాడికి అది పాడాలంట, అది కూడా ఫస్ట్ అది పాడాలంట. ఫస్ట్ అది పాడాలి, జనగణమన తర్వాత. సో ఫస్ట్ అది పాడాల్సింది. సో ఎనీవే వాళ్ళ పాలిటిక్స్ వాళ్ళకు ఉంటుంది సాయి గారు. కానీ ఒకటి మనం గుర్తుపెట్టుకోవాలి, 5 మంది ఒక రౌండ్ టేబుల్లో కూర్చొని భారతదేశాన్ని డివైడ్ చేయడానికి డిసైడ్ చేశారు. యు అగ్రీ విత్ మీ? కరెక్ట్. రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్లో లండన్ రౌండ్ టేబుల్లోనే డిసైడ్ అయిపోయింది కదా. వీళ్ళు ఎవరండి సాయి గారు డిసైడ్ చేయడానికి? ఐఎమ్ నాట్ క్వశ్చనింగ్ మహాత్మా గాంధీ ఆర్ అంబేద్కర్ జీ ఆర్ పటేల్ జీ ఆర్ ఎనీబడి, ఎవరో ఉన్నారు నాకు తెలియదు ఎగ్జాక్ట్లీ అక్కడ. గాంధీ గారు అయితే ఉన్నారు పక్క. ఎట్లా డిసైడ్ చేస్తారు సాయి గారు? మన దేశంలో ఉన్న మన ప్రజల దగ్గర అడిగారా? యు ఆస్క్డ్, హూమ్ డిడ్ యు ఆస్క్? మీరు ఎవరిని అడిగారు? ముస్లిమ్స్ దగ్గర అడిగారు. 99.4% ముస్లిమ్స్ ఎస్ అన్నారు, మాకు సపరేట్ స్టేట్ సపరేట్ కంట్రీ కావాలి. పాకిస్తాన్ ఇచ్చాం, కానీ అంబేద్కర్ గారు చెప్పినట్లు అన్నిటికంటే పెద్ద మిస్టేక్ జరిగింది అక్కడ. టోటల్ ట్రాన్స్ఫర్ ఆఫ్ పాపులేషన్ జరగలేదు. 40%, 50% మంది ఇక్కడే ఉండిపోయారు. ఎందుకు? మీరు అక్కడ మీకు ప్లేస్ ఇచ్చినప్పుడు మీరే ఓటేశారు అక్కడికి వెళ్ళాలని చెప్పి, మరి మీరు ఎందుకు వెళ్ళలేదు? అదొక ప్రశ్న. నెక్స్ట్ సాయి గారు, ఈ వందే మాత్రం పాట కూడా 1937లో డిసైడ్ చేశారు ట్రంకేట్ చేయడానికి 2 స్టాన్సాలని. వీళ్ళు ఎవరు సాయి గారు? హౌ కెన్ కాంగ్రెస్ పార్టీ డిసైడ్ ఫర్ ద నేషన్? తర్వాత కాన్స్టిట్యూంట్ అసెంబ్లీలో పాస్ చేయరు, అప్పుడు వాళ్ళ మెజారిటీ ఉండే. కానీ ఇట్లాంటి ఏదైనా చేసినప్పుడు రెఫరెండం చేయండి, భారతదేశంలో ప్రజల దగ్గర అడగండి. సాయి గారు ఆ రోజు కేరళలో, నేను ఎగ్జాంపుల్ ఇచ్చాను మీకు మొన్న కూడా, కేరళలో ఐ థింక్ రాజుగారితో మాట్లాడేది చెప్పాను నేను. కేరళలో సతీషన్ గవర్నమెంట్ ఏం చేశారు, వందే మాత్రం పాడకూడదు, 2 స్టాన్సాలు కూడా కాదు, యూ షుడ్ నాట్ సింగ్ వందే మాత్రం. 15th August చీఫ్ సెక్రటరీ లెటర్ ఇష్యూ చేశారు దానికన్నా ముందు. యాజ్ పర్ ద డైరెక్టివ్ ఆఫ్ ద సెంట్రల్ గవర్నమెంట్ ఐఎమ్ డైరెక్టింగ్ ఆల్ స్కూల్స్ టు సింగ్ ద ఫుల్ వర్షన్ ఆఫ్ వందే మాత్రం అని చెప్పి ఇమ్మీడియట్గా విడి సతీషన్ వర్బల్ ఆర్డర్ ఇష్యూ చేస్తుంది. ఎందుకంటే రిటర్న్ ఆర్డర్ ఇస్తే మళ్ళీ మన చట్టం కింద వచ్చేస్తుంది, మీరు వందే మాత్రంని ఆపడానికి ట్రై చేశారని చెప్పి. మీ మీద కేసు అవుతుంది, 3 సంవత్సరాలు శిక్ష కూడా ఉంది దానికి, అండర్ విచ్ సోనియా గాంధీ హెస్ గాట్ కేసెస్ ఇప్పుడు ఫైల్డ్ అగేన్స్ట్ హర్. సాయి గారు ఎందుకు ఆపాలి మీరు? అదే టైంలో కేరళ పాడదని చెప్పిన పాట వందే మాత్రం తెలంగాణలో ఫుల్ వర్షన్ పాడారు కాంగ్రెస్ వాళ్ళు. స్కూల్స్లో అన్ని ప్లేసెస్లో ఫుల్ వర్షన్ పాడారు. నెక్స్ట్ ఇక్కడ తెలంగాణ అయిపోయిందా, హిమాచల్ ప్రదేశ్ ఫుల్ వర్షన్, కర్ణాటక ఫుల్ వర్షన్, జార్ఖండ్ ఫుల్ వర్షన్. ఇదన్నీ కాంగ్రెస్ ఆర్ అఫిలియేటెడ్ సీట్స్. బెస్ట్ పార్ట్ ఇంకో స్టేట్ ఉంది, జమ్మూ కాశ్మీర్. ఒమర్ అబ్దుల్లా, ఫారూక్ అబ్దుల్లా కూర్చున్నప్పుడు, నిలబడినప్పుడు అఫ్కోర్స్ ఫుల్ వర్షన్ వందే మాత్రం పాడారు శ్రీనగర్లో. ఇప్పుడు చెప్పండి ఏం ప్రాబ్లం వీళ్ళకి? అమిత్ షా గారు అదే అంటున్నారు, ఈ మెంటాలిటీ ఉంది చూడండి. మొహమ్మద్ ఎవరు అబ్జెక్ట్ చేశారు వందే మాత్రంని తగ్గించడానికి? కాంగ్రెస్ లీడర్స్ అబ్జెక్ట్ చేశారా? లేదు కదా. మీరు హిస్టరీకి వెళ్ళి చూసే సాయి గారు మనకు తెలిసిపోతుంది. ఇట్ వాజ్ అబ్జెక్టెడ్ బై మొహమ్మద్ అలీ జిన్నా. మొహమ్మద్ అలీ జిన్నా అబ్జెక్ట్ చేశారు. ఇన్ఫ్యాక్ట్ మీరు ఆనంద్ మఠ్ బుక్ చూస్తే సాయి గారు, అండ్ ఈవెన్ ఇఫ్ యూ నో మన బంకిం చంద్ర చట్టోపాధ్యాయ చూస్తే ఆయన ఒక డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ ఉండే, అసిస్టెంట్ డెప్యూటీ డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ ఉండే కలెక్టర్ లెవెల్లో. అండ్ ఈ వాజ్ ద ప్రో బ్రిటిష్. ఓకే, దానికి తప్పేం లేదు. ఈ వాజ్ ద ప్రో బ్రిటిష్ మ్యాన్, వర్కింగ్ ఇన్ బ్రిటిష్ సర్వీస్లో పనిచేస్తున్నారు, డిప్యూటీ కలెక్టర్ లెవెల్లో పనిచేశారు. ఆయన ఫస్ట్ బంగవర్షన్ల బుక్ రాశారు, ఈ పోయం అక్కడ రాశారు. దాని తర్వాత ఆనంద్ మఠ్ పబ్లిష్ అయ్యారు, ఆనంద్ మఠ్లే తీసుకున్నారు అంతే.
ఓకే, గాట్ ఇట్. దాంట్లో తప్పేముంది సాయి గారు? ఫస్ట్ 2 స్టాంజెస్ బాగానే ఉంది, లాస్ట్ 4 స్టాంజెస్ పాడకూడదు. ఎందుకు? దాంట్లో దేవి రెఫరెన్సెస్ ఉన్నాయి, లక్ష్మి, సరస్వతి అండ్ దుర్గా. తప్పేముంది సాయి గారు? రోజుకి 5 సార్లు అల్లాహు అక్బర్ అని చెప్పినప్పుడు మీకు ప్రాబ్లం లేదా? దెర్ ఇస్ ఓన్లీ వన్ గాడ్ బట్ అల్లా. హౌ కెన్ వీ యాక్సెప్ట్ దాట్ దెన్? ఇది అడగాల్సింది కదా మనం. అండ్ ఇంకా ఇప్పుడు సింపుల్ సార్, ముస్లింలు నొచ్చుకుంటారు, ఇబ్బంది పడతారు అన్నాం అనుకోండి. తెలుగు తల్లి బేసికలీ వాళ్ళ విగ్రహారాధనకు వ్యతిరేకం కదా, ముస్లింలు నొచ్చుకుంటారు, బాధపడతారంటే. విగ్రహారాధననే తప్పు కదా. మరి ఇప్పుడు ఉన్న విగ్రహాలు ఏవి ఉండకూడదా? విగ్రహాల మీద పూలమాలలు వేయకూడదా? తెలుగు తల్లి విగ్రహానికి పూలమాలలు వేస్తే తప్ప తెలంగాణ తల్లిని ఒప్పుకుంటారా? భారత మాతను ఒప్పుకున్నప్పుడు? సాయి గారు, ఇదే ప్రాబ్లం. మీరు మన దేవుడి గురించి చెప్తున్నప్పుడు వీళ్ళు నవ్వుతారు. రాళ్ళని పూజిస్తారు వీళ్ళు. ప్రాణప్రతిష్ఠ ఏంటని అడగండి వీళ్ళ దగ్గర, అప్పుడు వీళ్ళకి అర్థమవుతుంది ఏంటని. కేరళలో సాయి గారు, అగైన్ ఐ కీప్ రెఫరింగ్ టు కేరళ బికాస్ నాకు ఇక్కడ అంత ఎగ్జాంపుల్స్ రావట్లేదు. ఇక్కడ కేరళలో ముస్లిం లీగ్ మినిస్టర్స్ ఉన్నారు చూడండి, ఎస్పెషలీ ముస్లిం లీగ్. క్రిస్టియన్ స్టిల్ బెటర్. వాళ్ళు ఫంక్షన్, స్టేజ్ మీద ఉన్న ఫంక్షన్లో లైటింగ్ ఆఫ్ ద ల్యాంప్ ఉంటే ల్యాంప్ లైట్ చేయరు, వాళ్ళు పక్కన నిలబడతారు. అది వాళ్ళ రిలీజియన్ వ్యతిరేకత అంట. ద రిలీజియన్ డజంట్ అగ్రీ విత్ లైటింగ్ ఆఫ్ ద ల్యాంప్. మన దాంట్లో ఏ పని మొదలుపెట్టినా కానీ ఫస్ట్ వి లైట్ ద ల్యాంప్. ఈవెన్ ఇంట్లో కూడా గృహప్రవేశం చేసేటప్పుడు కూడా ల్యాంప్ లైటింగ్ అనేది చాలా కామన్. సరే, అది ఆర్ఎస్ఎస్ ఫంక్షన్స్లో ఉంటుంది, ఓకే, సో వాట్. మీ స్టేట్ గవర్నమెంట్ ఫంక్షన్లో స్టేజ్ మీద ముఖ్యమంత్రి లైట్ చేశారు, సమ్ అదర్ పర్సన్ లైటెడ్. ముస్లిం లీగ్ వచ్చినప్పుడు వాళ్ళు పక్కన జరిగి మీరు చేయండి అండ్ ఓపెన్గా వాళ్ళు అంటున్నారు, వీ విల్ నాట్ లైట్ ద ల్యాంప్. ఎందుకు సాయి గారు? నేను అదే అడుగుతున్నాను. వై ఈజ్ దట్ పర్టికులర్ వన్? ఎందుకు ఇది వీళ్ళు అగ్రీ చేయట్లేదు? మనం ఎప్పుడైనా ఇఫ్తార్ పార్టీకి వెళ్తారు సాయి గారు, మన ఎమ్మెల్యేలు, కొంతమంది ఎంపీలు, ఈవెన్ ముఖ్యమంత్రి కూడా వెళ్తారు. అది సెక్యులర్ ఈవెంట్ సాయి గారు. అక్కడ ప్రేయర్ చెప్తారు, ఓకే, అక్కడ ప్రేయర్ చెప్తారు కదా. నిజాం కాలేజ్ గ్రౌండ్లో క్రిస్మస్కి ఇది రంజాన్ టైంలో కూడా ఇఫ్తార్ పెడతారు. అక్కడ ఇఫ్తార్ పెట్టినప్పుడు ముఖ్యమంత్రి వెళ్తారు, ప్రేయర్ చెప్తారు వాళ్ళు. యూ హావ్ టు బ్రేక్ ద ఫాస్ట్, యూ హావ్ టు సే ప్రేయర్ బిఫోర్. అప్పుడు మీరు ఎందుకు కూర్చున్నారు అక్కడ? అప్పుడు తప్పు కాదు. సో ఇది అడుగుతుందండి. ఎందుకంటే జస్ట్ బికాజ్ దుర్గా, సరస్వతి అండ్ లక్ష్మి గురించి, గాడెసెస్ గురించి. ఇంకొకటి ఏంటంటే సార్, అంటే మీకు రాకపోతే నువ్వు ఇప్పుడు చాలామందికి 4 చరణాలు రావు, కానీ అట్లీస్ట్ రెస్పెక్ట్, నిలబడి ఒక 3 నిమిషాలు ఓపిక్గా నిలబడి నీ భక్తిని లేదా నీ ప్రేమని, దేశం పట్ల ప్రేమని, భక్తి భావనని చూపించలేవా? అది. అండ్ సెక్యులర్ అంటారు. వీఆర్ సెక్యులర్. సెక్యులర్ అంటే యాంటీ హిందూ. మన దేశంలో సెక్యులర్ మీనింగ్ ఇస్ యాంటీ హిందూ. అమెరికా ప్రౌడ్లీ సేస్ వీఆర్ ఎ క్రిస్టియన్ కంట్రీ. బ్రిటన్ అంటారు వీఆర్ ఎ క్రిస్టియన్ కంట్రీ. సౌదీ అరేబియా అంటారు వీఆర్ ఇస్లామిక్ రిపబ్లిక్. మన దగ్గర ఉందా సాయి గారు? అట్లా వర్డ్ లేదు, మన దగ్గర లేనే లేదు అట్లాంటి వర్డ్. హిందూ రిపబ్లిక్ అంటే అయిపోయింది, కథ ఫినిష్. ఎందుకు సాయి గారు? ఓవైసీ గారు అడిగారు, మీరు ఎందుకు వందే మాత్రం అబ్జెక్ట్ చేస్తున్నారు? ఈ సెడ్ దేవి రెఫరెన్సెస్ ఉంది. జిన్నా డైలాగ్ అదే అన్నారు. జిన్నా మాట్లాడుతున్న అదే డైలాగ్ కాంగ్రెస్ వర్కింగ్ కమిటీలో నేను రెజల్యూషన్ పాస్ చేశాను. ఎగ్జాక్ట్ వర్డ్స్ విత్ జిన్నా యూస్డ్, సేయింగ్ రెఫరెన్సెస్ టు గాడెస్, సో వీ విల్ నాట్ సింగ్ ద ఫుల్ వర్షన్. ఓవైసీ దగ్గర అడిగారు ఒకసారి, విచ్ వాజ్ అ టెలివైజ్డ్ ఇంటర్వ్యూ, మీరు ఎందుకు వందే మాత్రం వ్యతిరేకిస్తున్నారు అంటే దేవీల పేర్లు ఉన్నాయని చెప్పారు. వచ్చి భారత భాగ్య విధాత ఎవరు అని అడిగారు దట్ ఇంటర్వ్యూర్. నాకు కూడా అప్పుడు తెలియదు. దాని తర్వాత నేను అఫ్కోర్స్ ఆన్సర్ వచ్చిన తర్వాత నేను ఐ వెంట్ బ్యాక్ అండ్ చెక్డ్ రెఫరెన్సెస్. కరెక్ట్ ఆన్సర్. భారత భాగ్య విధాత ఈజ్ లార్డ్ కృష్ణ. ఇదే పాయింట్ రవీంద్రనాథ్ ఠాగూర్ దగ్గర అడిగారు అప్పుడు నేను రాసిన టైంలో. ఇది ఎవరు? జార్జ్ ద ఫిఫ్త్, జార్జ్ ద ఫోర్త్, ఎవరు అప్పుడున్న రాజులు, కింగ్. ఈ సెడ్ నో జార్జ్ ద ఫిఫ్త్, నో జార్జ్ ద ఫోర్త్, యూ కెన్ వర్క్ ఇట్ అవుట్, ఇట్ ఇస్ అ సాంస్క్రిట్ మీనింగ్ అన్నారు. భారత భాగ్య విధాత ఇట్ ఇస్ లార్డ్ కృష్ణ. ఇప్పుడు రేపటి నుంచి ఓవైసీ గారు నేను జనగణమన వార్డు అంటారు. ఇది కేసు ఉండే సాయి గారు. దే వాజ్ అ కేస్ ఆఫ్ జియోవా విట్నెసెస్ వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ. అక్కడ జియోవా విట్నెస్ అని చెప్పి ఒక క్రిస్టియన్ రిలీజియన్లో ఒక డెనామినేషన్, మన దగ్గర ఎక్కువ లేరు అనుకుంటే, కేరళలో ఉంది. కేరళలో చాలా డెనామినేషన్స్ ఉన్నాయి క్రిస్టియన్స్లో. వీళ్ళేంటంటే దే విల్ నాట్ రెస్పెక్ట్ ఎనీ సింబల్ విత్ ఇన్ క్రిస్టియానిటీ ఆల్సో. క్రిస్టియానిటీలో ఉన్న సింబల్స్ కూడా రెస్పెక్ట్ చేయరు వాళ్ళు. వాళ్ళు దాంట్లో అంటే వాళ్ళు దేనికి పాట పాడరు, ఓన్లీ దే విల్ సింగ్ క్రిస్టియన్ సాంగ్స్.
సో జనగణమన పాడినప్పుడు పాడలేదని చెప్పి పిల్లల్ని స్కూల్ నుంచి సస్పెండ్ చేశారు. దట్ కేస్ వెంట సుప్రీంకోర్టు ఆల్ ద వే. సుప్రీంకోర్టు ఏమన్నారంటే ఓకే నో ప్రాబ్లం, మీరు చెప్పినట్ల ఇఫ్ యూ డోంట్ వాంట్ టు సింగ్ డోంట్ సింగ్, స్టాండ్, అంతే. స్టాండ్, మేము నిలవడం, మేము కూర్చుంటాం. గివ్ రెస్పెక్ట్ టు ద ఫ్లాగ్. నో, ఐ వాజ్ టోల్డ్ బై మెనీ టీచర్స్, ఈ ఇంటర్నేషనల్ స్కూల్స్లో కొంతమంది పిల్లలు బయట నుంచి వస్తారు, ఈవెన్ ఇండియన్ స్టూడెంట్స్, ఇండియన్ ఆరిజిన్, వాళ్ళకి ఇక్కడ వచ్చి జనగణమన పాడుతున్నప్పుడు నిలబడరా అంటే వై అంటే అడుగుతారంట. వై షుడ్ బి స్టాండ్? అరే మీరు అక్కడ అమెరికన్ నేషనల్ యాంథమ్ పాడుతున్నప్పుడు ప్రాబ్లం లేదా? లేకుంటే గాడ్ సేవ్ ద క్వీన్ అని చెప్పి ఇంగ్లాండ్లో పాడుతున్నప్పుడు ప్రాబ్లం లేదా? ఇప్పుడు నా గాడ్ సేవ్ ద కింగ్ అయిపోయింది, అప్పుడు మీకు ప్రాబ్లం లేదు. ఇండియన్ నేషనల్ యాంథమ్ వస్తే సినిమా థియేటర్లో పెట్టి నిలబడరా 52 seconds అంటే అప్పుడు కూడా కాదు, నేను నిలబడను. ఇది ఎంత ఉంది మొత్తం, ఆల్ 6 stanzas ఇస్ 3 minutes and 5 seconds. దానికి కూడా ఇట్స్ ఎ ప్రౌడ్ మూమెంట్ సాయి గారు. వందే మాత్రం రెహమాన్ తీసుకొచ్చినప్పుడు ఎవరికేం ప్రాబ్లం లేకుండా అందరికి సెక్యులర్ అయిపోయింది. అవును, ఓకే, ఆ పాట ట్యూనే డిఫరెంట్, ఓకే దట్ ఇస్ ఫైన్, దట్స్ క్రియేటివ్ లిబర్టీ అని చెప్పొచ్చు మనం. కానీ ఇది కాంగ్రెస్ మాట్లాడుతున్న లాంగ్వేజ్ జిన్నా లాంగ్వేజ్. కేరళలో ఆ వందే మాత్రం 15th Augustకి 2 స్టాంజాలు కూడా ఎందుకు పాడలేదు, ఇది మనం అడగాల్సింది. అండ్ దాట్ బికాస్ ముస్లిం లీగ్. ఎప్పుడైనా చూడండి సాయి గారు, ఎడ్యుకేషన్ మినిస్ట్రీ ఈజ్ ఆల్వేస్ విత్ అ ముస్లిం. కేరళలో కూడా, కేరళలో ఎడ్యుకేషన్ మినిస్టర్ ఫస్ట్ నుంచే ముస్లిం ఉంటారు. కమ్యూనిస్ట్ వాళ్ళు ఉండి, యూడిఎఫ్ ఉండి, ఎల్డిఎఫ్ ఉండి. దాని తర్వాత పాలిటిక్స్ ఎక్కువ అయినప్పుడు, గొడవ మొదలైనప్పుడు ఈ హిందూ ఇన్స్టిట్యూషన్స్ కంప్లైంట్ చేశారు, ఎన్ఎస్ఎస్ కానీ ఎస్ఎన్డిపి కానీ. వీళ్ళేం చేశారు, హయ్యర్ ఎడ్యుకేషన్ ఒకటి, స్కూల్ ఎడ్యుకేషన్ ఒకటి సపరేట్ చేసేసారు, 2 మినిస్టర్స్. ప్రాబ్లం ఎందుకు సాయి గారు, ఎందుకు తీసుకొస్తారు తెలుసు సాయి గారు, వీళ్ళ రిలీజన్ వాళ్ళని ఈ శాంక్షనింగ్, ఎయిడెడ్ పోస్ట్ శాంక్షనింగ్ ఉంటుంది చూడండి స్కూల్స్కి, అది మినిస్టర్ డిసైడ్ చేస్తారు. సో ఒక ముస్లిం స్కూల్, నాకు 30 కొత్త స్కూల్ పెట్టబోతున్నాను, 50 టీచర్లు, శాలరీ మొత్తం గవర్నమెంట్ కడుతుందండి. నేను చెప్పాను చూడండి, కేరళలో డబ్బులు తీసుకుంటుంది మేనేజర్, శాలరీ 100% శాలరీ ఇస్ పేడ్ బై ద గవర్నమెంట్. ప్రైవేట్ స్కూల్కి, ఓకే, ప్రైవేట్ స్కూల్ టీచర్స్కి ఎయిడెడ్ పోస్ట్కి 100% శాలరీ గవర్నమెంట్ నుంచి వస్తుంది. కానీ డొనేషన్ టీచర్ దగ్గర నుంచి 50-60 లక్షలు తీసుకుంటుంది మేనేజ్మెంట్. సో ఈ శాలరీ చూడండి సాయి గారు, ఇదే అంటున్నాను, ఇది డిసైడ్ చేసి 50 సీట్లు మాకు ఎయిడెడ్ పోస్ట్ ఉందంటే మన మినిస్టర్ గారు సంతకం పెట్టేస్తారు దాని మీద, ఎస్ అప్రూవ్డ్ అని చెప్పేసి. అది హిందూ స్కూల్స్ ఉంటే కాదు. యూనో దిస్ కాన్స్టిట్యూషన్లో రిలీజియస్ మైనారిటీ ఇన్స్టిట్యూషన్ని మీరు రిజిస్ట్రేషన్ డిక్లేర్ చేయలేరు, దట్స్ ఎ రూల్. హిందూస్కి లేదు అది. మనం అట్లీస్ట్ మెచ్చుకోవాలి, చిన్మయ విద్యాలయ కానీ కేఎం మున్షి గారిని భారతీయ విద్యాభవన్ స్టార్ట్ చేసిన దానికి, లేకుంటే అది కూడా లేకపోతుండే. దట్ ఇస్ ద ప్రాబ్లం. ఇవాళ మనం మాట్లాడుతున్నప్పుడు కూడా ఏదైనా హిందూ ఫెస్టివల్ ఉంటే హాలిడే కొంతమంది ఇస్తారు, కొంతమంది ఇవ్వరు. బట్ ఇఫ్ దర్ ఇస్ క్రిస్మస్ ఇట్ విల్ బి 100% హాలిడే, రంజాన్ 100% హాలిడే. కొన్ని సంవత్సరాల ముందు దాకా జన్మాష్టమి వాజ్ నాట్ ఎ హాలిడే, గవర్నమెంట్ హాలిడే. ఆలోచించండి. సో ఇది మనం కరెక్ట్ చేయాలి సాయి గారు, దిస్ హెస్ టు బి కరెక్టెడ్. బికాస్ ఇంకేం లేదు, వందే మాత్రం పాడాల్సిందే. ఇఫ్ యూ డోంట్ లైక్ ఇట్ డోంట్ కమ్, సింపుల్ యాజ్ దట్. నేను చెప్తున్నా, థియేటర్లు కూడా పెట్టాలి, సినిమా థియేటర్లు, అప్పుడు అర్థమవుతుంది కొడుకు. అంటే పాడకపోతే వినాలి కదా, వినాలి కదా అట్లీస్ట్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.